హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి హిక్విజన్ IVMS 4200లో డివైస్ ఎలా యాడ్ చేయాలి, ఎలా యాక్టివేట్ చేయాలనేది చూద్దాం. ముందుగా IP అడ్రస్ ద్వారా డివైస్ యాడ్ చేయాలంటే డివైస్ కంపల్సరీ పోర్ట్ ఫార్వర్డింగ్ అయి ఉండాలి. అదేవిధంగా ఇంటర్నల్ IP అడ్రస్ ద్వారా చేయాలనుకుంటే డివైస్ అలాగే కంప్యూటర్ సేమ్ ల్యాన్లో ఉండేటట్టుగా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్లైన్ డివైస్ గురించి చెప్పుకుందాం, తర్వాత IP అడ్రస్ ద్వారా ఎలా యాడ్ చేయాలనేది కూడా చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ డివైస్ గురించి మనం చూసినట్లయితే కనుక IVMS 4200లో ఇన్స్టాల్ చేసి మనం లాగిన్ అయిన తర్వాత రైట్ సైడ్ పైన డివైస్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ డివైస్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్లో పైన ఆన్లైన్ డివైస్ అని ఉంది కదా సెకండ్ లైన్లో, దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే సేమ్ ల్యాన్లో ఉన్నటువంటి ఆల్ డివైజెస్ మీరు కింద కెమెరాస్ ఉండే DVRs లేకపోతే NVRs అన్నీ కూడా లిస్ట్ అవుట్ చూపిస్తుంది. ఆ లిస్ట్ అవుట్లో యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ అనేది కూడా చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ బ్లూ డాట్ ఏదైతే ఉందో, ఇక్కడ బ్లూ డాట్ కింద చూసారు కదా యాక్టివ్ ఇన్యాక్టివ్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే రీఫ్రెష్ అయ్యి ఇన్యాక్టివ్ డివైస్ చూపిస్తుంది. ఈ ఇన్యాక్టివ్ డివైస్ని ఇప్పుడు మనం టిక్ చేసి దీన్ని యాక్టివేట్ చేద్దాం. ఈ డివైస్ని యాక్టివేట్ చేయడానికి మనం ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ వచ్చేసరికి 8 to 16 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో తప్పనిసరిగా అప్పర్ కేస్, లోయర్ కేస్ లెటర్స్ అండ్ నెంబర్స్ అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వాలి. 2 times ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ 4 క్యారెక్టర్స్తో ఇచ్చినప్పుడు మాత్రమే పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది, తప్పనిసరిగా తీసుకుంటుంది. ఇప్పుడు ఓకే చేసిన తర్వాత ఈ డివైస్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత మనకు సెక్యూరిటీ క్వశ్చన్స్ సెట్ చేయమని చెప్పి ఇక్కడ అడుగుతుంది. ఆ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఎంతకి సెట్ చేయాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే ఫేవరెట్ టీచర్స్ నేమ్, ఇలా ఇవే కాకుండా చాలా డిఫరెంట్ క్వశ్చనరీ ఉంటుంది. దానికి కీ ఆన్సర్స్ పెట్టుకున్నట్లయితే కనుక ఎప్పుడైనా డివైస్ పాస్వర్డ్ మనం మర్చిపోతే ఆ డివైస్ రీసెట్ చేయడానికి ఈ క్వశ్చనరీ అండ్ ఆన్సర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. అందుకని తప్పనిసరిగా ఈ క్వశ్చనరీకి సంబంధించిన ఆన్సర్స్ ఎక్కడైనా రాసుకోవడంలో కానీ గుర్తుపెట్టుకోవడం కానీ చేయండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఎప్పుడైనా రీసెట్ చేయాలనుకున్నప్పుడు ఇది ఓకే చేసినట్లయితే కనుక తర్వాత మనకి యాడ్ కొడితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏంటంటే డివైస్ తాలూకా నేమ్ కానీ అలాగే యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది మళ్ళీ అది యాడ్ అవ్వడానికి. అప్పుడు మనం ఇందాక ఇచ్చినటువంటి ఏదైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేవి ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఇవ్వాలి, డివైస్ నేము. దాని కింద యూజర్ నేమ్ ఇందాక అడ్మిన్ అని ఉంది కదా, అడ్మిన్ అనే యూజర్ నేమ్. అలాగే పాస్వర్డ్లో వచ్చేసరికి ఇందాక ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసామో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి సింక్రనైజ్ టైం అని ఉంది కదా, అది టిక్ చేయాలి. మన డివైస్ తాలూకా టైంతో సింక్రనైజ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని దాన్ని సింక్రనైజ్ కొట్టి నెక్స్ట్ ఇంపోర్ట్ గ్రూప్ అని ఉంది కదా, అది కూడా టిక్ చూసుకోవాలి. గ్రూప్ నేమ్ కూడా సేమ్ డివైస్ నేమ్కే సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ రెండు ఇక్కడ చూపిస్తుంది చూసారు, ఇంపోర్ట్ టు గ్రూప్ టు క్రియేట్ ఏ గ్రూప్ బై ద డివైస్ నేమ్ అని చెప్పి సేమ్ డివైస్ నేమ్తో గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత యాడ్ అని కొడితే మనకి డివైస్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి పైన స్టేటస్ అనేది చూపిస్తుంది ఆన్లైన్ అని. అలా యాడ్ అయిన స్టేటస్ చూపిస్తే మనకి యాక్టివేట్ అయ్యి యాడ్ అయినట్టే. ఇది ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం IP అడ్రస్ ద్వారా ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు నేర్చుకుందాం. IP అడ్రస్ ద్వారా చేయాలన్నప్పుడు మాత్రం కంపల్సరీ మనకి డివైస్ తాలూకు IP అడ్రస్, సర్వర్ పోర్ట్, అలాగే యూజర్ నేమ్, పాస్వర్డ్ తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇందాకలాగే డివైస్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ పైన యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ IP అండ్ డొమైన్ ద్వారా యాడింగ్ మోడ్ అని ఉంది చూసారా. యాడింగ్ మోడ్ వచ్చి IP డొమైన్ ద్వారా క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసినట్లయితే కింద డివైస్ నేము, IP అడ్రస్, పోర్ట్ నెంబర్, అలాగే యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఇవన్నీ ఫిలప్ చేయాలి మనం. డివైస్ నేమ్ ఇచ్చి IP అడ్రస్ మనకి ఏదైతే డివైస్ తాలూకు IP అడ్రస్ ఉంటుందో IP అడ్రస్ ఇక్కడ టైప్ చేసి పోర్ట్ తప్పనిసరిగా ఈ ప్రాసెస్లో మనం యాడ్ చేయాలి. మాన్యువల్గా అంటే తప్పనిసరిగా IP అడ్రస్ అలాగే పోర్ట్ నెంబర్ తెలిసి ఉంటే మాత్రమే IP అడ్రస్ ద్వారా మనం యాడ్ అనేది చేయగలం. ఇక్కడ IP అడ్రస్, పోర్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సేమ్ ఇందాకలాగే సింక్రనైజ్ టైం అనేది క్లిక్ చేసి మనం డివైస్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి యాడ్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్ నుంచి చూపిస్తుంది చూసారుగా, అంటే ఈ డివైస్ కూడా IP అడ్రస్ ద్వారా ఆన్లైన్ అయిందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది రెండు కూడా వ్యూ వస్తుందా లేదా, ఇది ఆన్ అయిందా లేదా చూడాలనుకుంటే IVMS 4200లో లాగిన్ అవ్వడం. లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ పైన
మెయిన్ వ్యూ అని ఉంది చూసారో, దాని మీద క్లిక్ చేసినట్లయితే కింద డివైజెస్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి వ్యూ ఆల్ కెమెరాస్ ఇన్ గ్రూప్ అని కొడితే మనకి కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయ్యి ఇలాగ వ్యూ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నాలెడ్జ్ అందించినట్లయితే కనుక మా ఛానల్ విఎస్ఆర్ టైమ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్.